శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాసుకేశ్వర లింగం అండి. వాసుకేశ్వరుడి అని పేరు. ఇది ఎక్కడ అంటే ఇది కూడా సైండియా ఘాట్లో ఆత్మవీరేశ్వరుడి యొక్క లింగానికి దగ్గరలో ఉంటుందండి. అందరూ తప్పకుండా దర్శించవలసినటువంటిది. ఈ లింగం యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కాశీక్షేత్రం అనేది శివపార్వతుల ఆవాసమైనటువంటి భూమి. ఇక్కడ ప్రతి ఇంచు కూడా చాలా పవిత్రమైనటువంటిది. ప్రతి లింగం కూడా చాలా పవిత్రమైనటువంటిదిగా కాశీ ఖండంలోనే వర్ణించబడింది. అనేకమైనటువంటి లింగాల్లో వాసుకేశ్వర లింగానికి ఎందుకంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ వాసుకేశ్వర లింగం అనేది ఈ పేరు ఎలా వచ్చింది అంటే కాశీఖండం ప్రకారం పాతాళలోకాధిపతి అయినటువంటి వాసుకి మహానాగుడు భక్తిపరుడు, శివపరుడు. అలాగే వాసుకి శివనామస్మరణలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేవాడు. ఒకసారి శివుడు అనుగ్రహం కోసం ఆయన కాశీ క్షేత్రానికి వచ్చి గంగా తీరంలో కఠినమైనటువంటి తపస్సు చేస్తాడు. వాసుకి చేసినటువంటి ఘోరమైనటువంటి తపస్సుతో ప్రసన్నమైనటువంటి శివుడు ప్రత్యక్షమే వాసుకి నీ భక్తి నన్ను చాలా సంతోషపెట్టింది. నీ కోసం నేనే ఇక్కడ లింగ రూపంలో వాసం చేస్తాను. నీవు నిత్యం ఇక్కడ నివసించి నాకు అర్చన చేసేవారందరికీ కూడా అనుగ్రహం కలిగేలా చేస్తాను అని చెప్పి ఆశీర్వదించాడు. అందువల్ల వాసుకి ఇక్కడ వాసుకేశ్వర లింగాన్ని ప్రతిష్టాపన చేసి నిత్యం పూజించడం ప్రారంభం చేస్తాడు. కాశీఖండంలో వర్ణించబడినటువంటి ప్రకారం ఈ లింగం పంచగంగా ఘాట్కి సమీపంలో ఉంటుంది అని చెప్తారు. దీనిని నాగకోటేశ్వర రూపంలో కూడా పూజ చేస్తూ ఉంటారు. కాశీఖండంలో కూడా ఈ విధంగా చెప్పబడుతోందండి. వాసుకేశ్వర లింగంయో దృష్ట్వా భక్త్యా సమాహితః సర్పభీతిన్న లభతే చవిషం ప్రభవేత్ క్వచితు. అంటే వాసుకేశ్వర లింగాన్ని భక్తితో దర్శించిన వారికి సర్పభయాలు ఉండవు, విషప్రభావాలు కలగవు, నాగదోషం, కుజదోషం, రాహుకేతు గ్రహదోషాలు కూడా నివృత్తి అవుతాయి అని చెప్పబడుతోంది. అంతేకాకుండా వాసుకేశ్వర దర్శనాత్ సర్వపాప ప్రణాశనం పుత్రలాభం భవేత్ తస్య విషభయ వినాశనం. ఈ లింగం దర్శనంతో పాపాలన్నీ కూడా నశించి పుత్ర సౌభాగ్య యోగం లభిస్తుంది. విష ప్రభావాలు అనేవి ఉండవు. నాగపంచమికి కానీ అలాగే ప్రదోషకాలంలో కానీ వాసుకేశ్వరుడు అంటే అష్టనాగుల్లో కూడా వాసుకి అనేది ఫస్ట్గా వస్తుంది, ముందుగా వస్తుంది. కాబట్టి ఇక్కడ చేసినట్లయితే మనకి ఇంకా ఏమున్నాయి అంటే అండి, వాసుకేశ్వర లింగంయ స్మరేత్ భక్త్యా సదా నరః తస్య జీవన మధ్యేన భవేత్ దుర్గతి క్వచితు అని చెప్పబడుతుంది. ఇవి ఎవరైతే ఈ లింగాన్ని దర్శనం చేసినా, అర్చించినా, అభిషేకం చేసినా మనకి అనేకమైనటువంటి పుణ్యం లభిస్తుంది. ఎన్నో జన్మల్లో పాపాలని కూడా తొలగిపోతాయి అని చెప్పబడుతుంది. తప్పక దర్శించండి. హరి ఓం దత్సదు. స్వస్తి.